గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను ప్రాన్స్ కర్రీ తయారు చేస్తున్నాను. మా వారు ఇది సండే తీసుకొచ్చింది. చూడండి చిన్నవి చాలా చిన్నవి తీసుకొచ్చారు. నాకైతే చేయడము చాలా కష్టం అనిపించింది. మినిమమ్ 1 అవర్ పైనే పట్టింది తయారు చేయడము. అంటే క్లీన్ చేయడం అన్నమాట. అవి మనకి రొయ్యలు క్లీన్ చేస్తే ఎన్నొచ్చాయో దాని మీద ఇంకా ఎక్కువ దాని పైనున్న చెత్త మొత్తం వచ్చింది. అది శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇవే వచ్చాయి. అదేమో కానీ బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులోని కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి నేను ఇలాగ ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. దీనికోసమని మసాలా తయారు చేసుకున్నాను కర్రీ వండే ముందు. చూడండి దానికోసము ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని ఎల్లుల్లిపాయలు, కొన్ని జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా మాత్రమే వేసాను. ఎక్కువ వేయలేదు మసాలా. నేను మసాలాలు అంటే అవే ప్రిపేర్ చేస్తాను, ఇంకేం వేయను ఎక్స్ట్రా. తర్వాత మనము కలిపెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా కళాయిలోని కొంచెం నూనె వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం అయ్యాక చేయాలి. ఇది స్నాక్ లాగా తిన్నా సేమ్ ఇదే విధంగా ఉప్పు కారం వేసుకొని వేపుకొని స్నాక్ లాగా తిన్నా సరే చాలా బాగుంటాయి. నాకు కర్రీ కన్నా ఇలా వండుకొని తింటేనే, ఇలా వేపుకొని తింటేనే చాలా ఇష్టం నాకు. మా చిన్నోడైతే ఇలా వేపుతుంటేనే సగం అయిపించేశాడు. అయిపోయిన తర్వాత దీనికి గ్రేవీ ఎక్స్ట్రా ఏమీ ఉండదు కాబట్టి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసాను చూడండి. కట్ చేసి అది ఉల్లిపాయలు బాగా వేపాను. బాగా వేపిన తర్వాత అందులోకి మనం మసాలా తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలా కూడా వేసుకోవాలి. మసాలా దీంట్లో కూడా పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఫ్రై చేస్తున్నాను కదా, చేస్తున్నప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కారము, కొంచెం ఉప్పు వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మసాలాలు పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని చేసామంటే మాడిపోతాయండి. కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇది బాగా వేగిన తర్వాత మన రొయ్యలు ఉన్నాయి కదండి ఫ్రై చేసి పక్కన పెట్టినవి, అవి కూడా అందులో వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఈ టైంలోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నాది ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఫైనల్లీ వేసేసుకొని కొంచెంసేపు చాలు, ఒక 5 మినిట్స్ కొంచెంసేపు మరి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హ్యాపీగా తినేయడమే. ఇది మనకి చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా కొత్త వాళ్ళగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.